వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం రోట్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మేము గార్డెన్లో ఈసారి గోంగూర వేసాము. గోంగూర చాలా బాగా వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ ఫ్రెష్ గోంగూర కోసుకొని దీన్ని చక్కగా కడుక్కొని ఆరబెట్టుకొని దీంతో పచ్చడి చేసుకుంటే రోట్లో ఫ్రెష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. ఫస్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము కనీసం ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాము. దాన్ని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఇందాక మనం కడుక్కున్న గోంగూర కూడా వేసేసుకుని అది కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని రోట్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఎండుమిర్చిని చక్కగా దంచుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు చక్కగా ఇలా పౌడర్ అయ్యే వరకు మనం క్రష్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మన జీలకర్ర వేసుకుని అది కూడా మెత్తగా చేసుకుని తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుని చక్కగా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి. చూడండి, మెత్తగా అయినాక మన గోంగూర పచ్చడి ఇలా ఉంటుంది. ఇందులో మనం కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కుని అందులో వేసుకుని తింటే ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా గోంగూర పచ్చడి చేయడం ఎంత ఈజీనో. ఈ గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఒక వారం రోజులు ఉంటుంది. ఉల్లిపాయ వేసుకోకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఉల్లిపాయ మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా వేసుకుని తింటే బాగుంటుంది. అదే రోట్లో కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, గోంగూర పచ్చడి చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా అమ్మాజీ కిచెన్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో కలుద్దాం.